హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే రైతు బోరు వేయించడం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. రైతు నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి, ఇంత బాధపడి అప్పులు తెచ్చి మరీ బోరు వేయించుతాడో ఈ వీడియోలో చూద్దాము. రైతే దేశానికి వెన్నుముక్క, రైతే రాజు. అందరికీ అందరి ప్రజలందరికీ అడగకుండా అన్నం పెట్టేది రైతే కదా. ఈ వీడియోలో రైతు బోర్ పాయింట్ పడుతుందో పడదో చూద్దాము. ఫస్ట్ అయితే బోర్ వీలర్ అయితే వచ్చింది, దాన్ని అయితే సెట్ చేస్తున్నారు. ఎక్కడ బోర్ పాయింట్ ఎక్కడ వచ్చింది అది అయితే చూస్తున్నారు. చూసి అక్కడ బోర్ బండ్ అయితే పెట్టడం జరిగింది. ఏం సెట్ చేయాలని వీళ్ళంతా చూడడం అయితే జరుగుతుంది. బోర్ పడుతుందా పడదా అని చుట్టుపక్కల వాళ్ళంతా రైతుకు ధైర్యం చెప్పడానికి, నిరాశ చెందకని చెప్పడానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే బోర్ని అయితే సెట్ చేస్తున్నారు, సెట్టింగ్స్ చేస్తున్నారు. ఇంకో బండి కూడా వచ్చింది పోతే పైపులు వేయాలని, పైపులు వేస్తారు కదా లోపలికి వెళ్ళడానికి. ఒక్కొక్క పైపు 100 సెంటీమీటర్లు ఉంటుందంట. చాలా ఒక 100 ఫీట్లు ఉంటుంది ఒక పైప్ అయితే. ఇవైతే 600-700 ఫీట్ల దాకా అయితే వేయడం అయితే జరిగింది రైతు. అక్కడ పైప్ అయితే పైపులు పంపించడానికి, సెట్టింగ్ చేయడానికి పైప్ అయితే తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి బోర్ వీలర్కి అయితే సెట్ చేయడం అయితే జరుగుతుంది. అలా ఒక్కొక్కటిగా అయితే సెట్ అయితే చేస్తున్నారు, సెట్టింగ్స్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కటి అయితే తీయడం జరుగుతున్నది, కడియం ఏదో తీయడం జరుగుతుంది సెట్ చేయడానికి, తీగ లాంటిది. పైకి అయితే ఎక్కి దాన్ని అయితే సెట్ చేయడానికి అయితే పైకి అయితే ఎక్కడం జరుగుతుంది. బోర్ పైపు తీగలను సెట్ చేయడానికి, కలెక్షన్ ఇవ్వడానికి. బోర్ డ్రిల్లర్ని అయితే కిందికి దించి సెట్ అయితే చేస్తున్నారు. మెల్లిగా బోర్ డ్రిల్లర్ని అయితే కిందికి దింపుతున్నారు. అయితే మామిడి తోట, వరి పొలము, మొక్కజొన్న పొలము, అన్ని రకాల పొలాలు ఎండిపోతున్నాయని, వాటర్ లేక ఇక్కడ ఎండిపోయి వాటర్ లేక ఎండిపోతున్నాయని చాలా బాధపడడంతో బాధ కొద్ది అయితే బోర్ అయితే వేయడం జరుగుతుంది రైతు. బోర్ అయితే సెట్టింగ్ చేయడానికి అయితే పైకి ఎక్కి అన్ని సెట్ చేస్తున్న బోర్ డ్రిల్లర్ను, కరెంట్ కలెక్షన్ అన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోర్ వేయడానికి అయితే పర్మిషన్ అయితే తీసుకోవాలి గవర్నమెంట్, గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. రైతు పర్మిషన్ తీసుకొని వేస్తారు. మెల్లిగా బోర్ డ్రిల్లర్ని అయితే కిందికి మెల్లిగా దించుతూ సెట్టింగ్స్ అయితే చేస్తున్నారు. పైన కింద దానికి సరిపడా అన్నీ చూస్తున్నారు. దానికి ఇంకో పైప్కి అయితే సెట్టింగ్ చేయడం జరుగుతుంది. భూమిని హోల్ చేయడానికి ఉండే పైప్కి అయితే బోర్ డ్రిల్లర్ని సెట్ చేయడానికి అయితే జరుగుతుంది. మెల్లిగా సెట్టింగ్ అయితే చేశారు. పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది అయితే చూసుకుంటున్నారు బోర్ డ్రిల్లరు దానికి. ఇప్పుడైతే బోరు వేసే రైతు అయితే పసుపు, కుంకుమ, అగరబత్తులు ఇవైతే ఇక్కడ ఉన్నాయో చూసి బోర్ డ్రిల్లర్ పైన పసుపు కుంకుమ, భూమి పైన బోర్ డ్రిల్లర్ పైన పసుపు కుంకుమ వేస్తున్నాడు. ప్రతి రైతు ఇలాగే వేస్తాడు బోరు వేసే ముందు, అది వాళ్ళ నమ్మకం. పసుపు కుంకుమ వేసి ఉదిబస్తీలు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టడం జరుగుతుంది. పసుపు కుంకుమ అయితే వేయడం జరిగింది. కొబ్బరికాయ కొట్టడానికి చూస్తున్నాడు రాయి కోసం. కనపడేది అయితే డ్రిప్, నీళ్ళు వృధాగా పోకుండా ఉండడానికి డ్రిప్ పైపులు అయితే వేయించారు. అయినా వాటర్ సరిపోక పంట పొలాలు ఎండిపోతాయని రైతు అయితే బాధపడుతున్నాడు.
కొబ్బరికాయ అయితే కొట్టడం జరిగింది. మీద సెట్టింగ్స్ అన్నీ బాగున్నాయా లేవని అయితే బోరేసే వాళ్ళు అయితే చూస్తున్నారు. ఊది బస్తీలు అయితే ముట్టియడం జరుగుతుంది. ఊది బస్తీలు అయితే ముట్టియడం జరుగుతుంది. రైతులు ఇలా అప్పులు తెచ్చి మరీ వేస్తారు, కానీ ఈ రైతుకి మాత్రం నిరాశ మిగిలింది. 700 ఫీట్లు వేసినా కూడా వాటర్ అయితే రాలేదు. చాలా బాధపడడం అయితే జరిగింది. వీళ్ళిద్దరైతే ఈ బాధలో కూడా స్నేహాన్ని అయితే చూసుకుంటున్నారు. స్నేహమేరా జీవితం అన్నట్టుగా అలాగైతే కలెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకో బోర్ పైపులకి ఏసీ పైపులు పంపించడానికి అలాగ బండికి అయితే కలెక్షన్ ఇవ్వడం జరిగింది. కరెంటు కలెక్షన్ అండి. వాటికి ఇవ్వాల్సిన కలెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ సీరియస్ సారాలు పెడతారు. సీరియస్ సారాలు లేక హడావిడిలో రైతు డబ్బులు అయితే పెట్టేశాడు గంగమ్మ తల్లికి. మెల్లిగా బోర్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. పైకి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వలేదు. పైన చేసే వర్క్ మెల్లిగా బోర్ డ్రిల్లర్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి సెట్టింగ్స్ అయితే చేస్తున్నారు. హోల్ చేయడానికి ఒక ఇనుప డ్రమ్ము లాంటిది తెచ్చి అందులోకి దింపుతున్నారు. దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందులోకి మెల్లగా దించి బోర్ అయితే వేయడానికి అయితే ప్రయత్నం చేసి సెట్టింగ్స్ అయితే ఇస్తున్నారు. సెట్టింగ్ చేసి మళ్ళీ ఇక బోర్ అయితే వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటాను. రైతు ఆశ మాత్రం నిరాశ అయింది. ఈ వీడియో అందరికీ రైతు కష్టం గురించి తెలుస్తుంది అనుకుంటాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రైతు కష్టం ఇలా ఉంది ఫ్రెండ్స్, వాటర్ లేక. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఈ సెట్టింగ్స్ కొంకెన్లు లాంటి వాటి పరికరాలు అయితే సెట్ చేస్తున్నారు. దాకా పైకి ఎంత పైకి ఉందో చూడండి, అక్కడ దాకా సెట్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ. డ్రిల్లర్ అయితే స్టార్ట్ అయిన పొగ అయితే ఎలా వస్తుంది మన ముందు, ఇక స్టార్ట్ అయితే అవుతుంది. వాళ్ళైతే సెట్ చేస్తున్నారు. స్టార్ట్ అయితే అయింది, ఇంకా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. అలాగే క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ ఆదరించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.